ఇప్పటి వరకు కాయగూరలు, ఆకుకూరలు ఆ మొక్కలు చూసాం కదా. ఇవాళ పూల మొక్కలు చూద్దాం. మందార మొక్క, ఇది మందార పువ్వు, ముద్ద మందారం. ఇవేమో శంకు పువ్వులు. శంకు పువ్వులు ఐడియా ఉండగా. మనం అంతకుముందు వీడియోలో వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపించిన వీడియో ఉంది కదా, అది ఒకసారి చూడండి. అది వేయటం వల్ల ఇదిగో ఇలా మొక్క చిన్నగా ఉన్నా కూడా పూలు ఎక్కువ పూస్తాయి. మొక్క ఎంత చిన్నగా ఉందో చూసారా, ఇవాళ 4 పూసినాయి. అది నిండుగా అందంగా ఉంటాయి. ఇంకా మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. మళ్ళీ రేపు ఒక 4 పూస్తాయి మళ్ళీ. అలాగే తెల్ల మందారం, ఇది మామూలు కామన్గానే వస్తుంది కదా. ఇదిగోండి మందారంలోనే ఈ కలర్ ఒకటి. ఈ నిన్న పూసినవి 2. మొక్కకుంటేనే అందం అన్న ఆలోచనతో కొయ్య బుద్ధి కాదు, మొక్కకుంటేనే అందం. పూజకి అవసరం అయితే ఎన్ని అవసరం అన్ని కోస్తారు. ఇది ఎర్ర మందారం, చిట్టి మందారం. ఇది ప్రతి కొమ్మకి చూసారా 5, 4 మొగ్గలుగా తక్కువ లేదు. రోజు పొస్తానే ఉంటాయి అన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇక్కడ ప్రతి కొమ్మకి 4, 5 మొగ్గలు మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి అట్లా. ఇది మనం తయారు వేసుకున్న వర్మీ కంపోస్ట్ కూడా కాస్త సపోర్ట్ అనమాట బలానికి. ఇక ప్రత్యేకంగా మనం వేరే మందులు కూడా చల్లవసరం లేదు. ఇవన్నీ కనకాంబరం సౌందర్య కనకాంబరం అంటారు కదా. ఇది పింక్ మందారం, మామూలుగా రేఖ మందారంలోనే పింక్ కలర్. ఇది రెడ్, రేపు వస్తుంది అనుకుంటే. ఇది మొగ్గ ఉంది, రేపు ఎల్లుండి వరుసగా పోస్తాయి. ఇవాళ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చింది. ఇదేమో బెంగళూరు మందారం అంటారు. ఎక్కువ మందారాలు ఉండటం ఏంటంటే పూజకి మందార పూలు ఎక్కువగా వాడతాం కదా. గులాబీలు అవి తక్కువ వాడతాం, కానీ తక్కువ. మందార పూలు బాగా రెగ్యులర్గా వాడతాం. అవి కూడా పోస్తాయి రెగ్యులర్గా, ఏ రోజుకి ఆ రోజే పోస్తాయి. ఇవన్నీ మొక్కలు, చెట్టు అంతా మొక్కలు ఉన్నాయి, ఇలా పోస్తూనే ఉంటాయి. ట్రై చేయండి పూల మొక్కల కోసం.